మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయన్ను వైఎస్ఆర్సీపీ నేతలు ముద్రగడ పద్మనాభం, తోట త్రిమూర్తులు, వేణుగోపాలకృష్ణ పరామర్శించనున్నారు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ టీం సైతం మధ్యాహ్నం అంబటిని కలిసి వివరాలు సేకరించనున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ సీరియస్ గా తీసుకుంది. ఈ మేరకు రాజమండ్రి 3 టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును పరామర్శించనున్నారు వైఎస్ఆర్సీపీ నేతలు ఇవాళ. అలాగే లీగల్ టీం కూడా ఈరోజు రాంబాబును కలవనున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మహేశ్వరి, ఇవాళ అంబటి రాంబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా 2వ రోజు కొనసాగుతున్నారు. నిన్నటి రోజున ఆయన కుటుంబ సభ్యులతో పాటు స్థానికంగా రాజకీయ నాయకులు కూడా కలవటం జరిగింది. ఆయన ఆరోగ్య పరిస్థితిని కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఇవాళ అయితే వైఎస్ఆర్సీపీ నేతల తోట తిరుపతులు, ముద్రగడ పద్మనాభం, అదేవిధంగా వేణుగోపాలకృష్ణ మరి కొద్దిసేపట్లో ములాఖతులో కలవనున్నారు. దీంతోపాటు ప్రధానంగా ఆయన మీద ఉన్న కేసుల వివరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి లీగల్ టీం కూడా మరి కొద్దిసేపట్లో అక్కడికి వెళ్ళనుంది. అసలు దీనికి సంబంధించి అంబటి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, ఎటువంటి బ్యారక్లో ఆయన ఉంచారు, ప్రస్తుతం దీనికి సంబంధించిన వివరాలు ఏవి అధికారులు కూడా బయటకు పడదాకా వెల్లడించలేదు. దీనికి సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అడ్వకేట్లు ప్రయత్నిస్తారు. స్థానికంగా ఉన్న అడ్వకేట్ కూడా అడుగుతూ చెప్పండి, ఇప్పుడు మధ్యాహ్నం ఆయన కలవనున్నారు. ఇప్పుడు ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందన్న విషయం మీద కూడా స్పష్టత లేదు. నిన్న ఆల్రెడీ కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన అయితే వ్యక్తం చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో వెళ్ళి వాళ్ళు ఎవరు కలవనున్నారు, మీరు కలిస్తే తీసుకునే ఇన్ఫర్మేషన్. మేము ఈరోజు ప్రధానంగా లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఆయన లీగల్ ఇంటర్వ్యూ పెట్టి మధ్యాహ్నం 1 గంట దాటిన తర్వాత వెళ్ళడానికి చూస్తున్నాము. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆయన్ని 70 సంవత్సరాల వయసు ఉన్న ఆయన్ని తీసుకొచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉంది, ఆయన ఏ విధమైన బ్యారక్లో ఉంచారు, ఆయనకి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి, ఏమిటి ఆయన ఆరోగ్యం ఏ విధంగా ఉండబోతున్నది, దాని మీద ఏదైతే సెంట్రల్ జైలు వారు ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు అన్న దాని మీద, ప్లస్ దానికి సంబంధించి అన్యాయంగా పెట్టిన కేసులు ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు దాదాపు మాకు తెలుసుండి 5 కేసులలో బెయిల్ వచ్చినట్టుంది. మిగతా 11 కేసుల్లో బెయిల్ రావాల్సి ఉంది. ఏదైతే ప్రధానంగా ఉందో, ఏదైతే 41 నోటీసులు ఇవ్వాల్సిన కేసుల్లో ఉన్నాయో ఆ 41 కేసులకు సంబంధించి నోటీసులు ఇవ్వకుండా కూడా అరెస్టు చూపించడాన్ని, అన్యాయంగా అరెస్టు చూపించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికంట ప్రధాన సమస్య ఏంటంటే ఈ రోజున కూడా అక్కడ బెయిల్ పిటిషన్ వేసింది, అది కౌంటర్ చేసి హీరింగ్కి వస్తున్నది. దాని మీద కూడా సమగ్రంగా చర్చించడానికి ఈ రోజున లీగల్ సెల్ ఇంటర్వ్యూ పెట్టి లీగల్గా కలవడానికి చూస్తున్నాం. మాజీ మంత్రిగా ఆయనకి ఏమైనా ప్రత్యేక సదుపాయాలు కల్పించారు? ఇప్పటి వరకు అయితే మాకు తెలుసుండగా అయితే ఏమీ కనిపించలేదు. దాని గురించి ఈ రోజుని ఆయన ఆరోగ్య రీత్యా, ఆయన వయసు రీత్యా మాజీ మంత్రి గారు ఆయనకి ఎలాంటి సదుపాయాలు కనిపించారు, రేపొద్దున్నారు ఏ విధంగా కల్పిస్తారు ఏంటన్న విషయాలు కూడా అడుగుదామని. ఖచ్చితంగా ఇవాళ వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించున్నారు. దాంతోపాటు ఆయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకుని కేసుల ద్వారా కూడా పూర్తి స్థాయిలో తెలుసుకోవడానికి అడ్వకేట్లు కూడా మరి కొద్దిసేపట్లో వెళ్ళనున్నారు. మహేశ్వరి, రైట్, థ్యాంక్ యూ హరీష్.